మహాశివరాత్రి రోజున ఒక మహిళ వినూత్నంగా పూజలు చేసింది. భర్తను మెడ వరకు నేలలో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత శివలింగం మాదిరిగా భర్త తలపై పూలు పాలతో అభిషేకం చేసింది. ఇక విషయంలోకి వెళ్తే మహాశివరాత్రి రోజున ఒక మహిళ వినూత్నంగా పూజలు చేసింది. భర్తను మెడ వరకు నేలలో పూడ్చిపెట్టింది. ఆ తర్వాత శివలింగం మాదిరిగా భర్త తలపై పూలు పాలతో అభిషేకం చేసింది. ఈ వీడియో క్లిప్పు సోషల్ మీడియాలో వైరల్ అయింది. మహాశివరాత్రి సందర్భంగా ఒక మహిళ తన భర్త తలను శివలింగంగా మార్చింది. అతన్ని మెడ వరకు నేలలో పూడ్చిపెట్టింది. భర్త తలను శివలింగంగా భావించింది. పూలతో పూజించింది. పాలతో అభిషేకం చేసింది. హరహర మహాదేవ అంటూ శివుడి మంత్రాలు జపించింది. భర్త తలకు నమస్కరించింది. కాగా ఈ వీడియో క్లిప్ సోషల్ మీడియాలో వైరల్ అయింది. దీంతో నెటిజన్లు భిన్నంగా స్పందించారు. కొందరు ఫన్నీగా కామెంట్లు చేశారు. రీల్ కోసం ఇలా చేసి ఉంటారని అభిప్రాయపడ్డారు. అయితే గిరిజన మహిళలు సాంప్రదాయంగా ఇలాంటి ఆచారాలు ఆచరిస్తారని మరికొందరు పేర్కొన్నారు. ఇక మరోపక్క పరిహారం చెల్లించాకే రోడ్డు పనులు చేసుకోవాలన్న ఇద్దరు మహిళలను కాంట్రాక్టర్ గూండాలు సజీవంగా పూడ్చిపెట్టే ప్రయత్నం చేయడం సంచలనం రేపింది. మధ్యప్రదేశ్లోని రేవా జిల్లా హినౌతా గ్రామంలో 2024లో జరిగిన ఈ ఘటన వీడియో ఇప్పుడు మళ్ళీ సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే పరిహారం ఇవ్వకుండా ఇద్దరు మహిళలు భూమిని ఓ రోడ్డు కాంట్రాక్టర్ స్వాధీనం చేసుకుని పనులు కొనసాగిస్తున్నాడు. దీంతో కోపాద్రికులైన బాధిత మహిళలు తమకు పరిహారం ఇచ్చాకే పనులు చేయాలంటూ కాంట్రాక్టర్కు వ్యతిరేకంగా మహిళలు నిరసనకు దిగారు. అయితే పనులను అడ్డుకుంటున్నారు, దీంతో నన్నే అడ్డగిస్తారంటూ రెచ్చిపోయిన కాంట్రాక్టర్ తన కిరాయి గుండాలతో సజీవంగా ఈ ఇద్దరి మహిళలను పూడ్చేందుకు ప్రయత్నించారు. అయితే రాజకీయాల్లో సంచలనం రేపిన ఘటన జేసీబీతో గొయ్యి తవ్వి వారిని సజీవంగా పూడ్చే ప్రయత్నం చేశాడు. విషయం తెలుసుకున్న సాటి గ్రామస్తులు వెంటనే రంగంలోకి దిగి గుండాల్ని అడ్డగించి ఇద్దరు మహిళలను కాపాడారు. ఓ మహిళను నడుము వరకు, మరో మహిళను మెడ వరకు పూడ్చిపెట్టగా వారిని గ్రామస్తులే వెంటనే మట్టిని తవ్వేసి కాపాడారు. అప్పట్లో మధ్యప్రదేశ్ రాజకీయాల్లో సంచలనం రేపిన ఈ ఘటనలో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఈ ఘటన రాజకీయంగా ప్రతికూలతను తెచ్చిపెట్టింది. జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనను సీరియస్గా తీసుకొని చర్యలకు ఆదేశించింది. మహాదేవ్ హర హర మహాదేవ్ హర హర మహాదేవ్.